యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతీయులకు బంగారం అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. మహిళలు ఎక్కువగా బంగారం ఆభరణాలను ధరించాలని చూస్తుంటారు. ప్రత్యేక డిజైన్లు చేయించుకుని ధరించి ఎక్కడైనా తామే ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటారు. బంగారం అలంకరణ సామాగ్రిగా ఉంటూ మహిళల అందాన్ని మరింత పెంచుతుంటుందని చెప్పొచ్చు. పెట్టుబడికి కూడా మంచి సాధనంగా ఉంటుంది. సమాజంలో ఇది హోదాను కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడం మన దగ్గర సాంప్రదాయంగా వస్తుంది. ఈ క్రమంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి, ఇతర కారణాలతో బంగారు రేటు అంతకంతకు పెరుగుతూ పోతూనే ఉంది. ఇటీవల ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకుని ఒక దశలో పడుతూ వచ్చినప్పటికీ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు రాగా మళ్ళీ బంగారం రేటు పెరుగుతూనే ఉంది. గత వారం చూస్తే బంగారం ధర ఒడుగుదుడుకుల మధ్య ట్రేడ్ అయింది. ఒక రోజు భారీగా పెరిగితే మరుసటి రోజు స్వల్పంగా తగ్గడం, ఇలా హెచ్చుతగ్గుల మధ్య కదలాడింది. ఇవాళ మాత్రం దేశీయంగా రేట్లు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,300 వద్ద ట్రేడ్ అవుతుంది. దీనికి ముందుటి రోజు 500 పడిపోగా దానికి ముందు చూస్తే 950 పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 1,30,150 వద్ద ట్రేడ్ అవుతుంది. ముందటి రోజు ఇది 540 పడిపోయింది. అంతకుముందు చూస్తే 1,030 పెరగడం గమనార్హం. వెండి ధర కూడా భారీగా తగ్గి ఇప్పుడు స్థిరంగా ఉంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కిలో వెండి ధర 1,95,900 వద్ద ఉంది. దీనికి ముందు చూస్తే వరుసగా 100, 4,000, 1000 చొప్పున పతనమయ్యాయి. అక్టోబర్ 15న వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 2,07,000 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. అక్కడి నుంచి చూస్తే ప్రస్తుతం 11,000 దూరంలో ఉందని చెప్పొచ్చు.